వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ జూన్ నెలలో అనేక పోరాటాలు చేయాలనుకుంది. ఏప్రిల్ చివరిలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ సభ నిర్వహించింది. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలని, ప్రజల్లోకి వెళ్లాలని నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు అధినేత కేసీఆర్. కానీ అనుకోకుండా కార్యక్రమాలకు అడ్డుపడింది. ఆ పార్టీకి సంబంధించింది జూన్ నెల మొత్తం వృధా అయిపోయింది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? బీఆర్ఎస్ ఎక్కడ వెనుకబడింది? తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఏప్రిల్లో 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు జరుపుకుంది. ఏప్రిల్ 27న వరంగల్లో బహిరంగ సభ తర్వాత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకుంది. అదే వేదికపై అధినేత కేసీఆర్ కూడా ఆ విషయం ప్రస్తావించారు. గతంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్నాం కాబట్టి పార్టీపై ఎక్కువ దృష్టి పెట్టలేదని, ఇకపై పార్టీని బలోపేతం చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ఈ జూన్ నెలలో సభ్యత్వ నమోదు చేస్తామని ప్రకటించారు. సభ్యత్వ నమోదు ద్వారా పార్టీ కార్యకర్తలను యాక్టివ్ చేయొచ్చని బీఆర్ఎస్ ఆలోచించింది. దీంతో పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీలు వేయాలని అనుకుంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తమపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారాన్ని తిప్పికొట్టాలనుకున్నారు బీఆర్ఎస్ నేతలు. అందుకోసం కాళేశ్వరం పరిధిలోకొచ్చే అన్ని బరాజ్లను సందర్శించాలని అనుకున్నారు. అనుకున్న పనుల్లో ఒక్కటి కూడా అమలు కాలేదు. బీఆర్ఎస్ కార్యక్రమాలు వాయిదా పడ్డానికి ప్రధానమైన కారణం కేసులు, విచారణలు. పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ ఎదుర్కోని విచారణలను సీనియర్ నేతలు ఎదుర్కొన్నారు. విచారణలతో పాటు కేసుల గందరగోళం కూడా బీఆర్ఎస్ ని జూన్ నెలలో వెంటాడింది. జూన్ నెల మొదట్లోనే కాళేశ్వరంపై విచారణకు రావాల్సిందిగా కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులందాయి. కేసీఆర్ జూన్ 11న విచారణకు హాజరయ్యారు. అంతకుముందే జూన్ 9న హరీష్ రావు కూడా విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముగ్గురు అగ్రనేతలు వరుసగా విచారణలకు హాజరు కావాల్సి రావడంతో కార్యక్రమాలపై దృష్టి పెట్టలేకపోయింది పార్టీ. విచారణలో అడిగే ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలి, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్తో పాటు ఏసీబీ అధికారుల ముందు ఎలాంటి డాక్యుమెంట్స్ ఉంచాలనేది లాయర్లతో చర్చించడమే సరిపోయింది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. గత రజతోత్సవ సభ తర్వాత ఇక జనాల్లోనే ఉంటాం, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామంటూ ప్రకటించిన బీఆర్ఎస్ ఆ దిశగా వెళ్లలేకపోయింది. అలా జూన్ నెల మొత్తం కేసులతో గడిచిపోయింది.